Telangana is unstoppable. Telangana Rising Global Summit 2025, December 8th and 9th, Mirkanpet, Bharat Future City లో. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the number one state. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. 1,000+ గ్లోబల్ డెలిగేట్స్ అండ్ 500+ కంపెనీస్తో గవర్నమెంట్ ద్వారా ఇనిషియేట్ చేసిన ఈ యొక్క ఈవెంట్ కీ హైలైట్స్ అండ్ కీ పాయింట్స్ చూద్దాం. నేను మీ అజయ్ ఉమ్మడి, యువర్ ఫేవరెట్ రియల్టర్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లాస్ట్ గవర్నమెంట్ కానీ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ఏదైతే ఈ తెలంగాణని గ్లోబల్ సిటీగా గ్లోబల్ స్టేట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన ఈ యొక్క ఎఫర్ట్స్ ముందుకెళ్తూనే ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేట్ చేసి తెలంగాణని ఒక రైజింగ్ స్టేట్గా ఒక గ్లోబల్ స్టేట్గా ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఆ యొక్క విధి విధానాలని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ యొక్క మంచి ఇనిషియేటివ్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ December 8th ఫస్ట్ డే ఆఫ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 3,97,500 వర్త్ ఆఫ్ ఎంఓఎస్ సైన్ చేసి సెకండ్ డే December 9th 1,77,500 crore వర్త్ ఆఫ్ ఎంఓఎస్ సైన్ జరిగినాయి. దిస్ క్లియర్లీ షోస్ దాట్ తెలంగాణ అండ్ హైదరాబాద్ ఆర్ అన్స్టాపబుల్, గ్రోయింగ్ గ్లోబల్లీ. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని 3 స్పెషల్ జోన్స్ కింద కేటగిరైజ్ చేస్తూ వాటికి సెపరేట్ డివిజన్ జోన్స్ కింద నేమ్స్ అలాట్ చేసింది. క్యూర్, ప్యూర్ అండ్ రేర్. క్యూర్, ప్యూర్ అండ్ రేర్ అంటే ఏంటి? క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అండ్ ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అండ్ రేర్. ఈ యొక్క 3 డివిజన్స్ అండ్ వీటి పరిధులు ఎక్కడి వరకు వస్తాయి? కోర్ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా వరకు కోర్ కిందకు వస్తుంది. అండ్ ప్యూర్ ఓఆర్ఆర్ నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ యొక్క ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ప్యూర్ కిందకు వస్తుంది. అండ్ రేర్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి RRR నుంచి మన స్టేట్ యొక్క బౌండరీస్ వరకు ఈ జోన్ ఉంటుంది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ 7 మండల్స్ 56 విలేజెస్ని కలుపుకుంటూ 765 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ రేడియస్తో 2047 విజన్గా ముందుకెళ్తుంది. హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ద ఇన్నోవేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మ్యాసివ్లీ ఇంప్రూవ్డ్ రోడ్స్, మెట్రోస్ అండ్ మొబిలిటీ. మేజర్గా సెక్టర్స్ లైక్ AI, లైఫ్ టెక్, అగ్రిటెక్, క్లీన్ టెక్ అండ్ లైఫ్ సైన్సెస్, EV మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్ టెక్, ఇలాంటి మేజర్ సెక్టర్స్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ ఓనర్స్ మన సమ్మిట్లో పాల్గొని వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎక్స్పాన్షన్ గురించి మన స్టేట్ గవర్నమెంట్తో ఎంఓఎస్ చేసుకున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నటువంటి బిగ్ హెడ్స్ గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ర్యాపిడ్ గ్రోత్ని ప్రైజ్ చేస్తూ వారి యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అండ్ వారి యొక్క విజన్ ఫర్ ద తెలంగాణ అని ఎలాబరేట్ చేస్తూ నిన్నటి సమ్మిట్ని ముందుకు తీసుకెళ్లారు. వంతారా ఇండియాలోనే వరల్డ్లోనే ఒక బెస్ట్ శాంచురీ ఫర్ యానిమల్స్, ఒక బెస్ట్ రిజర్వ్ పార్క్ ఫర్ వైల్డ్ యానిమల్స్ అండ్ వైల్డ్ లైఫ్. సో అటువంటి తరహాలో మన తెలంగాణలో వంతారా టీంతో కలిసి మన గవర్నమెంట్ భారత్ ఫ్యూచర్ సిటీలో నేషనల్ జూ పార్క్ని స్టార్ట్ చేయడానికి వంతారా టీంతో కలిసి ముందుకెళ్తున్నట్టు నేను అనౌన్స్ చేశారు. ఈ సమ్మిట్లో జరిగిన కీ హైలైట్స్ అండ్ కీ నోట్స్ మనం గమనిస్తే ఇట్స్ నాట్ అబౌట్ హైదరాబాద్, ఇట్స్ అబౌట్ తెలంగాణ అండ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ రూరల్ ఏరియాస్ అండ్ their development. Telangana is passing a clear message that the state is not for just today, it's for the future with innovation, infrastructure and inclusive growth. Truly, Telangana and Hyderabad are rising globally. Let us know your thoughts in the comments. Till then, your favorite realtor, Ajay Ummadi, signing off.